హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు నేను మీకు పాల్స్ తో మంచి బ్రాస్లైట్ అయినా మీరు దీన్ని బ్రాస్లైట్ లాగానే యూజ్ చేసుకోవచ్చు, లేదు బ్యాంగిల్ లాగైనా సింగిల్ బ్యాంగిల్ లాగైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఎలా మేక్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇది వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది మేక్ చేసుకోవడం కూడా. దీనికి కావలసిన మెటీరియల్స్ ఇక్కడ నేను 8 mm పాల్ బీడ్స్ తీసుకున్నాను. మీ ఇష్టము, మీకు ఏ సైజులో అవైలబుల్ ఉంటే ఆ సైజులో తీసుకోండి. 0.8 mm కట్టుతీగ, చైన్ హుక్, ఒక జంప్ రింగు, తర్వాత ఇలాగా ఒక చైన్. దీనికి ఇలాగా పాల్ అనేది హ్యాంగ్ చేశాను. ఇది ఆల్రెడీ చాలా వీడియోస్ లో చూపించానండి. మీరు కూడా ఇలాగా హ్యాంగ్ చేసి పెట్టుకోవచ్చు, లేదంటే ఇదైనా స్కిప్ చేసేయచ్చు. ఈ రెండు యూజ్ చేసుకున్నా సరిపోతుంది. తర్వాత కట్టుతీగ మెజర్ చేసుకోవడానికి స్కేలు, ఇలాగ స్టోన్ బీడ్స్ అండి. ఇది ఎందుకు అనేది, ఇవి కూడా ఎలా వేసుకోవాలో నేను వీటికైతే వేసి చూపిస్తానండి. ఇవి ఎలా మనం చేంజబుల్ చేసుకోవాలో, ఇది ఎలా మనం ఇలాగా రెడీ చేసుకోవాలో కూడా నేనైతే చూపిస్తాను. ఇలా మీ దగ్గర నక్షి బాల్స్ ఉన్నా లేదు ఇలా ఏవున్నా తీసుకోండి. టూల్స్ వచ్చేసి ఓపెనరు, ప్లైయరు, కట్టరు. ఇంతే అండి కావాల్సింది. ఇప్పుడు ఈ మోడల్ ఎలా మేక్ చేసుకోవాలో చూపించే ముందు కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే ఈ వీడియో మొత్తం చూశాక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో షేర్ చేసి వాళ్ళకి నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమనండి. ఇప్పుడు ఈ సింపుల్ బ్రాస్లెట్ ఆర్ బ్యాంగిల్ ఎలా మేక్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా నేనైతే ఇక్కడ 18 inches తీసుకుంటున్నానండి. మీ ఇష్టము, మీ హ్యాండ్కి తగ్గట్టు మీరైతే తీసుకోండి. ఇది ఎక్కువ తక్కువ అనేది మీ చాయిస్ అండి. ఇలా అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇలాగా వేసుకోండి. ప్లైయర్తో ఇలా అనండి, రౌండ్ ఇలా వేసి ఇప్పుడు దీని లోపల నుంచి ఇలా బ్యాక్కి ఇలా అనండి. అప్పుడు మనకు పర్ఫెక్ట్ ఐ పిన్ లాగా అయితే వస్తుంది. ఇలాగా గ్యాప్ అయితే ఉండకూడదు, గట్టిగా ఇలాగా ప్రెస్ చేసేసుకోండి. ఇక్కడ నేను ఓన్లీ ప్లెయిన్ పోల్స్ తో మేక్ చేస్తున్నానండి. మీరు ఇక్కడ కలర్ కాంబినేషన్స్ లో కూడా మేక్ చేసుకోవచ్చు, అంటే పగడాలు అలాంటివి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇలాగైతే వేసేసుకోండి. ఇలా లాగేసుకోండి. ఇలా ఎన్ని పడతాయో అన్ని ఫుల్గా అయితే వేసేసుకోండి. ఇలాగా ఫుల్గా ఇక్కడ వరకు వేసేసుకోండి. ఇదిగోండి నేను ఇలాగ ఫుల్గా అయితే వేసేసాను, చూస్తున్నారు కదా. ఇలాగా ఇప్పుడు ఇక్కడ ప్లైయర్తో ఫస్ట్ ఇలాగా బ్యాక్కి ఇలా అనుకోండి. మీకు ఒకవేళ ఇక్కడ ఎక్కువ ఉండింది అంటే నేను అంతకుముందు షార్ట్లో కూడా చెప్పున్నానండి. ఇలాగా మీ ఫింగర్కి ఎంత వరకు వస్తుందో అంతవరకే కట్ చేసుకోండి కట్టుతీగ అనేది. అప్పుడు మనకు ఈజీగా ఫామ్ అవుతుంది రౌండ్ అనేది. ఇలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని షేప్లోకి తీసుకురండి. మీ దగ్గర ఏదున్నా పర్లేదు, గ్లాస్కైనా మీరు చేసుకోవచ్చు అండి. నేను ఇది కట్టుతీగ స్టాండ్ ఉంది కదా, దీనికే నేను ఇలా అయితే గట్టిగా ఇలాగా ప్రెస్ చేస్తున్నాను. ఇలాగా గట్టిగా మనము ప్రెస్ చేసేసుకోవాలి, అప్పుడు మనకు రౌండ్గా ఇలా ఫామ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనము దీనికి బ్యాక్ చైన్ అలాగా అటాచ్ చేసేసుకోవచ్చు. అప్పుడు మనకి ఇది బ్రాస్లైట్ లాగా వచ్చేస్తుంది. అలా కాకుండా మీరు బ్యాంగిల్ లాగా వేసుకోవాలి అంటే ఇక్కడ మీకు ఏదన్నా డిఫరెంట్గా ఉండి ఇలా వేసుకోవాలి అనుకుంటున్నారంటే అది కూడా చూపిస్తాను. ఫస్ట్ ఇదైతే చూపించేస్తాను, తర్వాత అది చూడండి. దీన్ని ఇలా పక్కన పెట్టుకోండి. ఈ బీడ్స్ ఎలా మేక్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, అయినా ఒకసారి చూపిస్తున్నాను చూడండి. మీ దగ్గర ఐ పిన్ ఉన్నా తీసుకోండి, లేదు అంటే ఇలాగ కట్టుతీగ తీసుకోండి. దీని లోపలికి ఇలా రానియండి. మీరు బీడ్ క్యాప్ అయినా వేసుకోవచ్చు, సేమ్ ఇలాగా. ఓకే, నేను ఇది ప్లెయిన్ గా చూపించేస్తున్నాను. లోపల వేసుకొని, అంటే ఇక్కడ నేను కట్ చేయలేదండి, ఎలా కట్ చేసుకోవాలి మెజర్మెంట్ అనేది చూపిస్తున్నాను. దీన్ని ఫస్ట్ ఇలాగా రానియండి.
ఒక రౌండ్గా రానియండి. తర్వాత దీని లోపల నుంచి రానిచ్చి ఇలా బ్యాక్కి ఇలా బెండ్ చేయండి. అప్పుడు మనకు సేమ్ ఐపిన్ లాగా ఫామ్ అయిపోతుంది. ఇలా రానియండి ఇట్లా. ఇప్పుడు ఇది ఎంతవరకు మెజర్మెంట్ కట్ చేసుకోవాలనేది మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి. దీన్ని ఇలా అయితే పెట్టుకోండి. మీ ఫింగర్ ఇక్కడ వరకు ఎంత ఉందో గ్యాప్ అంతవరకు ఉంచుకొని కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకోవాలి. అంటే చాలా మనకు ఇక్కడేనండి చాలా వరకు నెక్లెసెస్ కొంచెం అటు ఇటుగా వచ్చేది. ఇలాగా మీరు కరెక్ట్గా చెక్ చేసుకున్నారు అంటే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇలా బ్యాక్కి బెండ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా కార్నర్లో పట్టుకొని ఆపోజిట్ ఇలా వేశారు అంటే మనకు పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. నేనైతే ఇలాగా నక్షి బాల్కి ఇలా కూడా వేశాను. ఇలా అయితే మేక్ చేసి పెట్టుకున్నాను. వీటిని ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. మీరు జంప్ రింగ్ యాడ్ చేసి అయినా సరే మీరు ఇలా అయితే యాడ్ చేసుకోవచ్చు అండి. లేదు అంటే దీన్నే రిమూవ్ చేసి ఇలా అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా ఓకేనా, అర్థమవుతుంది కదా. ఇలా అప్పకనుకోండి. దీన్ని ఇలా అయితే వేసేసుకోండి. మళ్ళీ దీన్ని ఇలా ప్రెస్ చేసేసుకోండి. సేమ్ ఈ సైడ్ కూడా ఇలా అప్పకనుకోండి. ఇలా వేసేయండి. ఇలా కూడా వేసుకోవచ్చు. ఇది కడా బ్యాంగిల్ లాగా రెడీ అయిపోతుంది మనకు. ఇలా అయితే వస్తుంది ఒక మోడల్. మళ్ళీ ఇది వద్దు మనకు శారీస్ మీదకి ఏదైనా కలర్ లాగా వేసుకోవాలి అనుకుంటే మన జ్యువెలరీ మనం ఈజీగా మేక్ చేసుకోవచ్చండి. మళ్ళీ దీన్ని ఇలా రిమూవ్ చేసేసేయండి. దీని లోపలికి ఇలా వేసుకోండి. దీన్ని ఇలా ప్రెస్ చేసుకోండి. మళ్ళీ ఈ సైడ్ కూడా సేమ్. దీన్ని ఇలా రిమూవ్ చేయండి. దీన్ని ఇలా అటాచ్ చేసేసుకోండి. చేసుకోవడమే, మీకు ఎన్ని వీలైతే అన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఎన్ని కావాలి అంటే అన్ని. నేను ఇది వచ్చి మనకు బ్యాంగిల్ టైప్లో వస్తుంది, కడా బ్యాంగిల్ లాగా. బ్రాస్లెట్ లాగా మళ్ళీ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. మళ్ళీ దీన్ని రిమూవ్ చేసేసేయండి. ఒక జంప్ రింగ్ తీసుకోండి. దీన్ని ఇలా ఓపెన్ చేసుకోండి. దీన్ని ఇలా వేసుకోండి. దీని లోపలికి చైన్ హుక్ ఉంది కదా, దీన్ని ఇలా వేసుకోండి. ప్రెస్ చేసేసుకోండి గ్యాప్ లేకుండా. సేమ్ ఈ సైడ్ కూడా ఇంకొక జంప్ రింగ్ తీసుకోండి. ఇలాగా మేక్ చేస్తున్నాం కదా, దీన్ని వేసుకోండి. దీన్ని ఇలాగా ప్రెస్ చేసేసుకోండి. ఇలా ఉంటుంది కదా. దీన్ని మీ ఇష్టం, మీకు ఎక్కడ వరకు కావాలో ఇలా అయినా వేసుకోవచ్చు. మీరు ఇక్కడైనా సరే అండి, నక్షి బాల్స్ కూడా ఇక్కడైనా యాడ్ చేసుకోవచ్చు. మీకు బ్రాస్లెట్ లాగా వేసుకోవాలంటే ఇక్కడ మీరు ఒక నక్షి బాల్ వేసుకొని ఇక్కడ పాల్స్ అనేవి వేసుకోవచ్చు. చెప్పాను కదా స్టార్టింగ్లో కూడా, ఇలాగ మనకు ఏ బీడ్స్ కాంబినేషన్లో కావాలి అంటే అలా వేసుకోవచ్చు. అంతే అండి, ఇలా మేక్ చేసుకోవడమేను. అంతే అండి, ఇలాగ ఈజీగా మీరు మేక్ చేసేసుకోవచ్చు. ఇదే అండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నా, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాచ్ చేస్తున్నా, ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో షేర్ చేసి వాళ్ళకి నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమనండి. నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.